హలో అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వుల పొడితోటి ములక్కాడ టమాటా కర్రీ అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా హెల్తీ కర్రీ. ఇది రైస్లో కానీ మన చపాతీలో కానీ పుల్కాస్లో కానీ లేదా మనం కొర్రలతోటి మిల్లెట్స్తో చేసుకున్న ఫుడ్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చివరి దాకా చూడండి. నేనండి మీ కపిల్ దండు కుకింగ్ అండ్ మోర్కి స్వాగతం. నువ్వులు తోటి చేసుకుంటే నువ్వులు కూడా మంచి కాల్షియం రిచ్ కదండి. అసలు టేస్ట్లో అయితే అదిరిపోద్ది అనమాట. గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. ఇందుకోసం నేను 3/4 కేజీ టమాటాలు తీసుకున్నాను. ఒక 4 ఇక్కడ ఎక్కువ చూపిస్తున్నాను కానీ 4 అంటే 4 పెద్ద పెద్ద ములక్కాడలు తీసుకున్నాను. చిన్న ముక్కలుగా చేసి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు నువ్వులు వేసి వేయించుకోవాలి. బాగా కొంచెం మాడకూడదండి. లో ఫ్లేమ్లోనే నెమ్మదిగా వేయించుకోవాలి. 2 స్పూన్లు నువ్వుల వరకు. ఏ నువ్వులు తీసుకున్నా బాగానే ఉంటాయి. మీరు తెల్ల నువ్వులు తీసుకున్నాను నేనైతే. మరీ పొట్టు తీసిన నువ్వులు అయితే అసలు టేస్ట్ ఉండవండి, చప్పగా ఉంటాయి. ఈ 2 స్పూన్లు నువ్వులు వేయించుకొని నేను డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు అదే స్పూన్తో 2 స్పూన్లు ధనియాల వరకు దోరగా వేయించుకుంటున్నాను. అంటే మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ధనియాలు కూడా మాడనివ్వకూడదు, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ నువ్వులు ధనియాలు పొడితోటి చాలా చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. నేనైతే పచ్చి జీలకర్ర వేస్తున్నాను. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా అంటే కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని కర్రీ ఆల్రెడీ స్టార్ట్ చేశానండి నేను. ఇప్పుడు అది మొదటి నుంచి కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇలా నువ్వుల పొడి రెడీ చేసుకోవాలి. గిన్నె తీసుకొని గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను నేను. కొంచెం ఇందులో ఆయిల్ పడుతుంది బాగానే. ఈ 2 స్పూన్ల ఆయిల్ వేడెక్కాక తాలింపు వేసుకోవాలన్నమాట. ముందుగా తాలింపు గింజలు ఆవాలు వేసాను కొంచెం. తర్వాత జీలకర్ర. ఈ ఆవాలు చిటపట్టమనాలి బాగా, అంటే ఆవాల ఫ్లేవర్ బాగా పట్టుద్ది అనమాట. కొంచెం మినపప్పు వేసి వేయించుకోవాలి. తాలింపే కదా కూరకి రుచి ఎక్కువ. ఇప్పుడు 2-3 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి. ఈ కర్రీ రైస్లో కొంచెం నెయ్యేసి కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు 3, అవి కూడా వేసి కొంచెం వేగనివ్వాలి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు పెద్ద ముక్కలు కట్ చేశాను కదా ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. అలా వేసుకొని బాగా ఆయిల్ పట్టేలాగా కొంచెం సేపు వేగనివ్వాలి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. తర్వాత వెంటనే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను నేను టమాటాలు. ఆ టమాటాలు నేను ఏం చేస్తానంటే ఒక బౌల్లో వేసి బాగా ఇలా చేతితోటి పిసికేస్తానండి. అప్పుడు మనకి తొందరగా ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది కూరలో. ఇప్పుడు ముందుగా ములక్కాడలు వేసుకుంటున్నాను అన్నమాట. చూడండి, ఆ సైజు ములక్కాడలు కట్ చేసి పొట్టు తీసి కట్ చేసుకున్నాను నేను. ములక్కాడలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ ములక్కాడలు కూడా వేసాక మనం ఒక 4-5 నిమిషాలు టైం పడుతుంది. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం పసుపు, ఒక చిన్న స్పూన్ తోటి పసుపు వేసాను. తర్వాత సాల్ట్ కూడా టేస్ట్కి సరిపోయినంత రాక్ సాల్ట్ వేస్తున్నానండి నేను. టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ వేసాను.
మనం కావాలంటే టేస్ట్ని బట్టి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట సాల్ట్. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి, పైకి కిందకి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ ములక్కాడలు అవి కొంచెం మగ్గాలంటే ఒక 3-4 నిమిషాలు టైం అయినా పడుతుంది లో ఫ్లేమ్లో. నేను ఇప్పుడు చెప్పాను కదండి, ములక్కాడలు కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టానని, దాన్ని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది 4-5 నిమిషాల పాటు అలా మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఈ కూర చాలా ఈజీగా చేసుకోవచ్చండి, ములక్కాడలే కట్ చేసి పెట్టుకుంటే. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కర్రీలాగా కూడా ఉంటుంది కదా, మనకి రైస్లో కలుపుకోవటానికి, చపాతీలో తినటానికి కానీ. అందుకని నేను ఇది ఫ్రీక్వెంట్గా చేస్తాను. నేను అంతకుముందు కూడా మీకు ములగాకుతోటి చట్నీ రెసిపీ చూపించాను కదా, మీలో ఎంతమంది చేసుకున్నారో తెలియదు కానీ అసలు కామెంట్స్ అయితే పెట్టలేదండి ఎవరు. ఆ చట్నీ చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు ఇలా టమాటాలు కొంచెం మ్యాష్ చేసుకున్నాను కదా, వాటిని వేసేసుకుంటున్నాను. వాటిని వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని పైకి కిందకి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టి మరో 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడు టమాటాల్లో జ్యూస్ తోటే ఉడికిపోతుందండి. మనం అసలు ఒక్క చుక్క కూడా వాటర్ వేయక్కర్లేదు. చక్కగా ములక్కాడలు కూడా ఉడికిపోతాయి అన్నమాట అలా చేస్తే. ఏదైనా స్లో కుకింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటాయండి పదార్థాలు ఏవైనా. ఇప్పుడు మూత పెట్టి 4-5 నిమిషాలు ఉంచేసుకోవాలి. అలా 2-3 సార్లు మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇందులో మనం ఇంకో ఇంగ్రీడియంట్ చెప్తానండి, అదేంటంటే అల్లం అన్నమాట. అల్లం కూడా మంచి టేస్ట్ ఇస్తుంది ఈ కర్రీలో. అల్లం కూడా తురుముకుంటే ఇలా 4-5 నిమిషాల సేపు మళ్ళీ మనం మూత పెట్టేసుకొని వదిలేయాలండి. ఈ కర్రీ కంప్లీట్గా అవ్వటానికి దగ్గర 45 మినిట్స్ 40 మినిట్స్ దాకా పడుతుందండి. ఎందుకంటే స్లో కుకింగ్ కదా ఇది, లో ఫ్లేమ్ మీద చేస్తాం కదా, అందుకోసమని టైం తీసుకుంటుంది. టైం తీసుకున్నా మాత్రం టేస్ట్ అదిరిపోతుంది అన్నమాట. తొందరగా చేసుకున్నాం అనుకోండి, అందులో వాటర్ మనకి రాదు, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే. చూడండి వాటర్ ఎలా వచ్చిందో పైకి, బాగా జ్యూసీగా అనిపిస్తుందండి ఈ కర్రీ. బాగా ములక్కాడలకు కూడా టమాటా ఫ్లేవరు, ఆ పులుపు పట్టేస్తుంది అన్నమాట. ఇలా 1-2 సార్లు బాగా ముక్కలు చిదురవ్వకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. అలా అని తొందరగానే అయిపోతాయండి, పెద్ద ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. మీకు ముక్క కూడా నేను చూపిస్తాను ఉడికాక, టమాటా ముక్క కూడా, మన ములక్కాడ ముక్క కూడా చూపిస్తాను నేను. ఇలా గ్రేవీ లాగా అయిపోయింది కదండి. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్నాం కదా నువ్వులు ధనియాల పొడి, ఈ టైంలో ఆ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అది వేసాక కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. దానికి ఉడకటానికంటే పారామీటర్ ఏం లేదండి. మనకి ములక్కాడ పట్టుకుంటే, ములక్కాడ మెత్తగా అయిపోయింది అనుకోండి, ములక్కాడ చిదురైపోతే ఉడికిపోయినట్టే మనకి. ఇప్పుడు చూడండి, 1 స్పూను 2 స్పూన్లు అన్నమాట. ఈ చిన్న స్పూన్ తోటి నేను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కారం కూడా మీ టేస్ట్ని బట్టి, మీ స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వేసేసి కలుపుతున్నాను బాగా. నేను అసలు కొంచెం కూడా, ఒక చుక్క కూడా వాటర్ వేయట్లేదండి. టమాటాల్లో ఉన్న ఆ జ్యూస్ తోటే, ఆ వాటర్ తోటే ఉడికిపోతుంది కర్రీ అంతా.
అయినా చివరి దాకా కూడా జ్యూసీగానే ఉంటుంది అన్నమాట ఆ కర్రీ. ఇప్పుడు చూడండి మనం ములక్కాడను ఒకసారి మనం పట్టుకొని టెస్ట్ చేద్దాం. చూడండి ములక్కాడ కూడా ఇలా ఉడికిపోయిందో. ఇంత హెల్దీ టేస్టీ కర్రీని అసలు మిస్ అవ్వద్దండి. లైక్ చేస్తారు